Next one. If a point a comma a plus 2 lies on the line y equals to 3x plus 5, then the distance of the point from y-axis is, అన్నాడు, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నా అంటే అమ్మ ఇక్కడ ఆ పాయింట్ ఏదైతే ఉందో ఏ కామా ఏ ప్లస్ 2 అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది y ఈక్వల్స్ టు 3x ప్లస్ 5 అనేటువంటి రేఖ పైన ఉంటే, ఓకేనా, అప్పుడు ఆ పాయింట్ కి y యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందో కనుక్కోండి అన్నాడు. అంటే ఆ పాయింట్ అనేది y యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందో కనుక్కోండి అన్నాడు. అయితే ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ పాయింట్ అనేది ఈ లైన్ పైన ఉంది కదా. ఏ పాయింట్ అది? ఏ కామా ఏ ప్లస్ 2 అనే ఒక పాయింట్ అనేది, ఏ కామా ఏ ప్లస్ 2 అనే పాయింట్ అనేది ఏ లైన్ పైన ఉంది మనకి? y ఈక్వల్స్ టు 3x ప్లస్ 5 అనే లైన్ పైన ఉంది కదా. సో y ఈక్వల్స్ టు 3x ప్లస్ 5 అనే లైన్ పైన ఉంది కదా. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇప్పుడు ఆ వాల్యూస్ తీసుకెళ్ళదంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదమ్మా, రైట్. సో ఇప్పుడు డైరెక్ట్ గా y ప్లేస్ లో a ప్లస్ 2 ఈక్వల్స్ టు x ప్లేస్ లో a ప్లస్ 5 అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఏ వాల్యూ వెళ్తే మనకి ఏమవుతుంది? 2a ఈక్వల్స్ టు 5 ఇటు వస్తే మనకి ఏమవుతుందమ్మా? -3. అప్పుడు ఏ ఈక్వల్స్ టు మనకి ఏమైంది ఇక్కడ? -3/2 అయింది, రైట్. ఏ ఈక్వల్స్ టు మనకి ఏమైంది ఇక్కడ? -3/2 అయింది, రైట్. అయితే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు -3/2 అయింది. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కూడా కనుక్కోవాలి మనకి. అంటే ఇప్పుడు జనరల్ గా అయితే మనకి ఇదే ఆన్సర్ అయిపోతుంది, ఇంకా మనకి కోఆర్డినేట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, రైట్. ఎందుకంటే మనల్ని అడిగింది ఏంది ఇప్పుడు అతను? ఆ పాయింట్ అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది ఎక్కడి నుంచి అడిగాడు మనకి? ఇదే కదా వై యాక్సిస్ అమ్మ. వై యాక్సిస్ అంటే ఇదే కదా. వై యాక్సిస్ నుంచి ఉండే డిస్టెన్స్ అంటే ఇదే కదా. ఈ వై యాక్సిస్ నుంచి ఉండే డిస్టెన్స్ మనం ఏమని చెప్పాం ఇక్కడ? ఎక్స్ కోఆర్డినేట్ అని చెప్పాం కదా. దీన్ని మనం ఏం చెప్పాం ఇక్కడ? అబ్సిసా అని చెప్పాం కదా. అంటే ఇప్పుడు నేను వై యాక్సిస్ నుంచి ఉండే డిస్టెన్స్ కనుక్కోమని అంటే మనం ఏం కనుక్కోమని చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోని చెప్పాడు కదా. అంటే ఎక్స్ వాల్యూ కదా ఇప్పుడు ఏ అంటే మన ఆన్సర్ ఏమైపోతుంది? ఇంకా -3/2. ఇంకా మనకు వైతో పని లేదు కదమ్మా, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ పాయింట్స్ -3, 5 and 7, -6 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని చెప్పాడు, రైట్. ఫస్ట్ అయితే మళ్ళీ మిడ్ పాయింట్ కనుక్కోమని చెప్పాడు. మిడ్ పాయింట్ దేని కనుక్కోవాలి? ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇదేమో y2 అవుతుంది, రైట్. ఇప్పుడు వీటి యొక్క మిడ్ పాయింట్ కనుక్కోదమ్మా. ఈ రెండు నిరూపకాలుగా కలిగినటువంటి ఒక ఏదైతే రేఖ ఉందో ఆ రేఖ యొక్క మధ్య బిందువుని కనుక్కుందాం. సో అప్పుడు మిడ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ? x1 + x2/2 y1 + y2/2 కదా. అప్పుడు x1 + x2/2 అంటే -3 + 7/2, y1 + y2/2 అంటే ఏమవుతుందమ్మా? 5 - 6/2. సో ఇదేమో 4/2 అవుతుంది, ఇదేమో -1/2 అవుతుంది. 4/2 అవుతుంది, -1. అలాగే క్యాన్సిలేషన్ చేద్దాం. మనం అడిగింది ఏంది ఇప్పుడు అతను? ఆ రెండు పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయో కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు నీకు వై యాక్సిస్ నుంచి ఉండే దూరం ఇదే కదా. వై యాక్సిస్ నుంచి ఉండే దూరం ఎంత? ఎక్స్ కోఆర్డినేట్ కదా. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 4/2. ఎక్స్ యాక్సిస్ నుంచి ఉండే దూరం అంటే ఇదే కదా. ఇప్పుడు నీకు ఎక్స్ యాక్సిస్ నుంచి దూరం ఎంత? -1/2. ఇప్పుడు ఏం అడిగాడు? ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కి మధ్య డిఫరెన్స్. అంటే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ రావాలి. 4/2 -1/2 at 4/2 -1/2. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 4/2 + 1/2 at 4/2 + 1/2 అంటే దీని వాల్యూ ఏమైందాం ఇక్కడ? 5/2 at 5/2 అంటే ఇట్స్ 2.5 స్క్వేర్ యూనిట్స్ లేదా యూనిట్స్ 2.5 యూనిట్స్, రైట్. నెక్స్ట్, the length intercepted by the straight line 12x minus 9y equals to 108 between the coordinate axes అన్నాడు, రైట్. సో ఆ రెండు కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కోఆర్డినేట్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక లైన్ మనకి ఏదైతే ఇచ్చినాడో ఆ లైన్ కి మధ్య ఉన్నటువంటి ఇంటర్సెప్ట్ అంటే ఆ డిస్టెన్స్ కనుక్కోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి కనుక్కోమంటాడు?
కోఆర్డినేట్ యాక్సిస్ దగ్గర నుంచి కనుక్కోండి అన్నాడు. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏందమ్మా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా. అంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే అక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక ఒక పాయింట్ రావాలి, వై యాక్సిస్ దృష్టిలో ఇంకొక పాయింట్ రావాలి, ఆ రెండు పాయింట్స్ మధ్య దూరం ఎంతో కనుక్కోండి అన్నాడు, రైట్. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ దృష్టిలో చూసి ఒక కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ మనకి ఏమని తెలుసు, మనకి y = 0 అని తెలుసు కదా. సో ఇప్పుడు అక్కడ y ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 12x y ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0నే కదమ్మా. అప్పుడు ఈక్వల్స్ టు దీని వాల్యూ ఏమైంది, ఇక్కడ 108. అప్పుడు 12 తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది, 9 టైమ్స్ వెళ్ళిపోతే x = మనకి ఏమైంది, ఇక్కడ 9 అయింది. x = 9 అయింది. అంటే ఇప్పుడు x యాక్సిస్ దృష్ట్యా మనకున్నటువంటి ఆ పాయింట్ ఎంత, 0,9. రైట్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఆన్ y యాక్సిస్ కౌంట్ చేయండి. ఆన్ y యాక్సిస్ మనకి ఏమని తెలుసు, x వాల్యూ 0 అని తెలుసు కదా, రైట్. సో ఇప్పుడు డైరెక్ట్ x ప్లేస్ లో 0 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మన దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ -9y = 108 కదా. 9 తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది, 12 టైమ్స్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు y = మనకి ఏమవుతుందమ్మా, -12. అంటే ఇప్పుడు y యాక్సిస్ దృష్ట్యా మన కోఆర్డినేట్ ఏమైందమ్మా, 0,-12. రైట్. ఫస్ట్ 9,0. సో 9,0 ఎందుకంటే y కోఆర్డినేట్ 0. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ రెండు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత, ఆ రెండు బిందువుల మధ్య దూరం ఎంతో కనుక్కోండి అన్నాడు. ఆ రెండు బిందువుల మధ్య దూరం ఎంతో కనుక్కోండి అన్నాడు, రైట్. అదే మనం అడిగిన క్వశ్చన్. ద లెంత్ ఇంటర్సెప్టెడ్ బై ద స్ట్రైట్ లైన్ 12x - 9y = 108 బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలంటే మనం ఏం రాస్తామా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 9² కదా, ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే దీని వాల్యూ ఏమవుతాం, ఇక్కడ 12² కదా అయ్యేది, రైట్. సో ఇప్పుడు 9² అంటే ఎంత, 81 అవుతుంది. 12² అంటే 144 అవుతుంది. 144 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 అంటే 5 అవుతుంది. 8 + 4 అంటే 12 అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి 12 అయింది, రైట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అనేది దేని యొక్క రూట్ వాల్యూ అవుతుంది, 15 యొక్క రూట్ వాల్యూ, రైట్. అంటే ఇప్పుడు ఆ రెండు బిందువుల మధ్య దూరం మనకి ఎంత ఉంటుంది అంటే 15 మీటర్లు ఉంటుంది. ఎంత ఉంటుంది ఇక్కడ, 15 మీటర్లు. దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లో కూడా చేంజ్ చేయొచ్చు. ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజెస్ కూడా చేయొచ్చు. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనం ఏం చెప్పాం, అక్కడ ఒక లైన్ తీసుకున్నప్పుడు x/a + y/b = c అన్నాం కదా. అప్పుడు x/a + y/b = c అన్నప్పుడు అక్కడ రెండు మనకి ఏమవుతాయి, ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫార్మ్సే కదమ్మా అయ్యేటప్పుడు. అప్పుడు మనం తీసుకున్నప్పుడు x వాల్యూ 9 అవుతుంది, y వాల్యూ 12 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు బిందువుల మధ్య ఉండే దూరము హైపోటెన్యూస్ లంబరేఖ అంటే ఏదవుతుంది, మనం తీసుకున్నప్పుడు ఏమవుతున్నప్పుడు ఇది హైపోటెన్యూస్ లంబ త్రిభుజం అవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ చేసినా మన ఆన్సర్ వస్తుంది. అలా వెళ్ళాం, మీరు ఆన్సర్ అయ్యచ్చు, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే.